డేరింగ్ లేడీగా పేరు సంపాదించిన శ్రీరెడ్డి గారు ఇప్పుడు భారతం అనేటితో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు. ఒక్కసారి మన శ్రీరెడ్డి గారితో మాట్లాడి ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి శ్రీరెడ్డి గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీరెడ్డి గారు. నమస్తే అండి. ఇప్పుడు మీకు డేరింగ్ లేడీ అనే శ్రీరెడ్డి గారు అనే ఒక పేరు మీకు ఎలాగొచ్చిందండి అసలు? నాకు ముందు నుంచే నేను చిన్నప్పటి నుంచే లీడర్ అండి. లీడర్ లక్షణాలు ఎలా వచ్చినాయి అనేది అది భగవంతుడు ఆశీర్వాదం వలన వచ్చినాయేమో. సో మధ్యలో ఇంకా రకరకాలుగా చేంజెస్ మీరు చూసారు. ఇంకా నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా కొంచెం అన్యాయం చేస్తూ ఉంటే నేను తట్టుకోలేను. ఆ ఫీలింగ్ కొంచెం ఎదిరించే మనస్తత్వం ఎక్కువ. అది ఎవరైనా సరే, అది కుటుంబ సభ్యులైనా లేకపోతే ఫ్రెండ్స్ అయినా ఇది తప్పు అని చెప్పడానికి నేను వెనకాడను. తత్వం నాది. మీరు డేరింగ్ లేడీగా మాట్లాడుతున్నారు సరే, ఒక్కొక్కసారి అయితే కొంత దారుణంగా కూడా తిడతారు శ్రీరెడ్డి గారు. మరీ అంత దారుణం ఒక రెడ్డిస్లో ఉండి అలా తిడతారేంటి అని చెప్పి కొన్ని కామెంట్లు కూడా వస్తుంటాయండి. మీరు మాట్లాడేట్లు కూడా కింద కామెంట్లు కూడా వస్తుంటాయండి. వాటి గురించి మీరు ఏ రకంగా ఫీల్ అవుతుంటారండి? రెడ్లను తిట్టిన వాళ్ళు కూడా ఎవరైతే కొంతమందిని కావాలని, మీకు తెలుసు, కొంతమంది రెడ్లు పేరు తీసి రెడ్లు కాపులు అంటారు, లేకపోతే అలా అంటారు, ఇలా అంటారు. సో వాళ్ళందరినీ కూడా నేను ఊరుకోను కదండి. సో రెడ్లకి చెడ్డ పేరు అని కాదు, బేసిక్గా ఆడవాళ్ళకి చెడ్డ పేరు అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు. ఒక్కొక్కళ్ళ తత్వం ఒకటండి. ఇప్పుడు నేను మీలా ఉండను, నా ఫింగర్ ప్రింట్ మీలా ఉండదు, అలాగా నేను ఎవరికి మ్యాచ్ అవ్వాలని కూడా నేను అనుకోవట్లేదు. నాదొక యూనిక్నెస్ అంతే. కానీ నేను మంచి వైపు నిలబడతాను అనేది నా నమ్మకం, నన్ను నమ్మిన వాళ్ళ నమ్మకం అంతే. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నవారు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చూసేసరికి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పేసి అనేక మంది చెబుతుంటారు. కానీ ప్రతిపక్షాలు వచ్చేసరికి సంక్షేమం పట్టుకుని అప్పులు చేస్తున్నారు తప్పించి అభివృద్ధి అనేది ఏం చేయట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయండి. దాని పట్ల ఒక రెడ్డి సామాజిక వర్గంలో పుట్టిన మహిళా మూర్తిగా మీరు ఏ రకంగా స్పందిస్తారండి? నేను రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి నేను ఎక్కువ హైలైట్ చేయదలుచుకోలేదండి. ఇప్పుడు జగన్ అన్న ఉన్నారు, సమాజం అన్నట్టుగా అన్ని కులాల వారికి ఆయన అవకాశం ఇస్తున్నప్పుడు మనం రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అది హైలైట్ చేయాలని అనుకోవట్లేదు. అందరూ సమానమే, అందరూ బాగుండాలి. జగన్ అన్న మీకు తెలుసు, ఇప్పుడే ఒక విషయం చెప్పాను, అందరికీ బీసీలు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, ఎస్టీలు అవ్వచ్చు, ఓసీలు అవ్వచ్చు, అందరూ బాగుండాలని అందరికీ రాజకీయంగా అవకాశం ఇస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరు వెనకబడిపోయిన వాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు అని చెప్పి అనేక రకాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఓసీల్లో అయినవచ్చు, బీసీలో అవ్వచ్చు, ఎవరైనా వెనకబడిపోయిన వాళ్ళు ఉంటే కూడా, ఈవెన్ రెడ్లు కమ్మలు రాజుల్లో వెనకబడిపోయిన వాళ్ళకు కూడా ఆయన స్పెషల్గా కొన్ని ప్యాకేజెస్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచిగా డబ్బులు అందుతున్నాయి మన పథకాల రూపంలో. సో అందుకని ఎప్పుడూ కూడా విడదీసుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందరూ గొప్పవాళ్లే, అందరూ మంచి వాళ్ళే. ఇప్పుడు సంక్షేమ పథకాల విషయం అందరికీ తెలిసిందండి. సంక్షేమ పథకాలు అనేది పక్కన పెడితే అభివృద్ధి పథకాలు చూస్తే నాడు నేడు ఇలాగా రోడ్లు, అమ్మఒడి, లేకపోతే రోడ్లు వేయడం అనేది ఈ అభివృద్ధి పథకాల విషయంలో అది ఏ రకంగా ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి. నవరత్నాలు అని జగనన్న మనకి చెప్పినప్పుడు ఇది ఎవరు చేయలేరు, ఎందుకంటే రాష్ట్ర ఖజానా చాలా వీక్గా ఉంది, ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది, ఏదో భరోసాలు ఇచ్చారు, ఒక్క అవకాశం అని చెప్పేసి వీళ్ళు వాడుకున్నారు, ఏదో గెలిచారు కానీ అంతేమీ చేయలేరు అని. ఈరోజు 2-3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు, ఓటు కోసం వచ్చినప్పుడు ఏమని అడుగుతారు? మేము ఈ నవరత్నాలు మేము 99% ఫుల్ఫిల్ చేసాం, మాకు ఓటు వేయండి, మళ్ళీ మీకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము అని చెప్పేసి చెప్పాము అవన్నీ మీకు ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పేసి మళ్ళీ భరోసా ఇస్తే నమ్ముతారు కదా జనాలు. మళ్ళీ కొత్త పథకాలు చెప్పారు, మళ్ళీ ఇవి కూడా చేస్తారు, ఆల్రెడీ చెప్పిన వాటిలో 99% అంతా ఫుల్ఫిల్ చేస్తారు అని చెప్పేసి నమ్ముతారు కదా. పోనీ ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్స్ ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి చెప్పుకుందామంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారికి 108 అని, ఆరోగ్యశ్రీ అని ఒక బ్రాండ్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు జగన్ అన్న ఉన్నారు, నాడు నేడు, రైతు భరోసా, లేకపోతే ఇదేంటి ఈ ఇంటికి ఫ్యామిలీ డాక్టరు, అలాగే పంట నష్టం, ఇలా ఎన్నో భరోసాలు ఇచ్చారు. ఆయనకి ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు.
చంద్రబాబుకు చెప్పుకుందామంటే ఒక బ్రాండ్, ఒక్క పేరు చెప్పమానండి, ఒక్క పథకం పేరు చెప్పమానండి, ఎవరికైనా గుర్తుండే పథకం ఒక్క పేరు చెప్పమానండి. నాకైతే తెలీదు. డ్వాక్రా మహిళల్ని మోసం చేశారు. అలాగే రోడ్లు, ఈ రోజు రోడ్లు అని మాట్లాడుతున్న వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతున్నాను, వీళ్ళు రోడ్లు వేశారు కదా, ఇన్ని గుంటలు ఎందుకు పడినాయి? ఇంత చౌకబారిన రోడ్లు వేశారు మీరు వస్తే మళ్ళీ చివరికి వాళ్ళ బతుకులు కూడా అలాగే చిరిగిపోయిన బతుకులే అవుతాయి. అందుకని దయచేసి మీరు పబ్లిసిటీ చేసుకుందామంటే ఒక పథకం లేదు కాబట్టి నోరు మూసుకుని ఉండండి. మీరు ఈ పథకాలను విక్రించే వాళ్ళు నిజంగా మనుషులేనా? తింటున్నారు ఓ పక్క నుంచి పథకాలు, మళ్ళీ వేరే పిచ్చిగా ప్రేలాతా ఉంటే మీరు తిన్న కంచంలో ఉమ్మూసుకున్న వాళ్ళు అవుతారు నా దృష్టిలో. భారత్లో ప్రతి రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రోజు వరకు ఓసీలకు అనేది ఎప్పుడు ఏది ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వినూత్నంగా ఓసీలకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేయడం జరుగుతుంది. ఒక ఓసీ మహిళగా దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే పొలాలు ఉన్న వాళ్ళకి కూడా అందరికీ కూడా రైతు భరోసా పడుతుంది కదండి. సో అలాగా ప్రతి ఒక్కళ్ళు ఇదేంటి వీళ్ళు ఓసీలు వీళ్ళు బీసీలు అని కాకుండా అందరూ పథకాలకి అర్హులుగా వాళ్ళు మనీ వస్తుంది. సో అందరూ హ్యాపీనే కదా. ఓసీ మహిళలకి సంవత్సరానికి 15,000 వేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు వేయలేదు కదండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే డేట్ చేసి అది వేయడం జరిగిందండి. ఆ ఓసీ మహిళకి ఇప్పుడు 15,000 వేయడాన్ని బట్టి ఒక ఓసీ మహిళగా మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? నేను ఒకటండి, అసలు ఎస్పెషలీ జగనన్నకి ఫ్యాన్స్ అంటే ఫస్ట్ ఆడవాళ్లేనండి. ఇంట్లో మెయిన్ ఎవరు పెత్తనం ఉంటుంది అంటే ఆడపెత్తనమే ఉంటుంది. బయటకు వెళ్ళి మగాళ్ళు సంపాదించుకు రావచ్చు, కానీ ఇంటి దగ్గర వచ్చిన తర్వాత భార్యకి ఇచ్చే గౌరవం అనేది మన ఆంధ్రాలో మీకు తెలుసు. సో చూడండి, పిల్లోడికి ఏమో అమ్మఒడి వచ్చింది, నాకేమో ఈ భరోసా వచ్చింది, నాకేమో ఇలా నేను అన్ని రకాలుగా నా బిడ్డ బాగున్నారు, నేను బాగున్నాను. నేను ఒకవేళ ఓసీగా ఉన్నా కూడా నేను ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే లోన్లు ఇస్తున్నారు 0 వడ్డీల్లో, మేమందరం హ్యాపీగా ఉన్నాం అని చెప్పి భర్తలకు కూడా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అనమాట. ఒకవేళ ఈ పచ్చ మీడియా వల్ల ఏమైనా కొంచెం బ్రెయిన్ మారితే ఇంటికి వచ్చి ఏమైనా జగనన్న గురించి ఏమైనా మాట్లాడితే ఆడవాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆ రేంజ్ లో ఈ రోజు జగనన్న అంటే అంత ఇష్టం పెరిగిపోయింది. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు. ఒక ఓసీ మహిళగా కాదండి, మహిళలందరూ కూడా జగనన్న అంటే ఒక అభిమానులుగా మారిపోయారు. అసలు వయసు తారతమ్యం ఏమీ లేదండి. ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ వస్తుంది, వితంతు పింఛన్ వస్తుంది, అలాగే వికలాంగులకి పింఛన్ వస్తుంది, ఎక్కడ ఆగట్లేదు. అలాగే మళ్ళీనేమో మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళ అభివృద్ధికి ఎన్నో రకాలుగా ఎన్నో పథకాలు చేస్తున్నారు. అలాగే చంటి పిల్లలు మంచి భోజనం చేస్తున్నారు. అలాగే బడుల్లో వాష్రూమ్స్ దగ్గర నుంచి అన్ని మంచిగా అయ్యాయి. 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నారు. అలాగే విదేశీ విద్యకి లోన్లు ఇస్తున్నారు. అన్ని రకాలుగా జగనన్న చదివిస్తున్నారు. అసలు విద్య విషయంలో మీరు చూస్తే విద్య, అలాగే రైతుల గురించి, అలాగే వృద్ధుల గురించి, వైద్యుల గురించి మీరు ఆలోచిస్తే కనుక ఇన్ని రకాలుగా ఇన్ని సంక్షేమ పథకాలు ఒక ముఖ్యమంత్రి, ప్రథమంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి అసలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారంటే ఇంతమంది ముఖ్యమంత్రుల్లో జగనన్న ఫస్ట్ టైమే తన బ్రాండ్ వేసేసుకున్నాడు. ఇంకా ఫ్యూచర్ ఈయన చేతుల్లో ఉంటే ఆంధ్ర అభివృద్ధి ఇప్పటికే మీరు చూస్తే కేరళను దాటేసింది, విద్యలో నెంబర్ 1 అయింది. ఇంకొన్ని రోజుల్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అండి. మాట్లాడితే రాజధాని లేదు అని అంటున్నారు కదా, మీరు రాజధాని లేదన్న రాష్ట్రంలో మరి ఇన్ని పథకాలు ఉన్న రాష్ట్రం ఒకటి చూపించండి. రాజధాని ఓకే డెవలప్ చేస్తాను అంటున్నారు, అన్ని రకాలుగా 3 చోట్ల 3 దిక్కులు నేను డెవలప్ చేస్తాను. రాజధాని అనే ఒక వంక పెట్టి అభివృద్ధి అనేది ఒక చోట నిక్షిప్తం అవ్వకూడదు, ఆంధ్ర అంతా అభివృద్ధి చెందాలి అనే ఒక ఐడియాతో, వినూత్నమైన ఐడియాతో. మరి ఎందుకు తమిళనాడు మనల్ని ఆదర్శంగా తీసుకుంటుంది? ఎందుకు ఒక ప్రధానమంత్రి ఆదర్శంగా తీసుకుంటున్నారు? ఎన్నిసార్లు మన పార్లమెంట్ లో జగనన్న గురించి మంచిగా మాట్లాడలేదు, ఆయన పథకాల గురించి మంచిగా మాట్లాడలేదు. ఇవన్నీ చూసి కూడా ఆంధ్ర అభివృద్ధి ఇంత ఒక రాకెట్ లాగా దూసుకుపోతుంటే కళ్ళు కనిపించిన కబోదులు మాట్లాడే మాటలు అవి, ఒక రాబందులు మాట్లాడే మాటలు అవి. ఇప్పుడు ఈ పథకాలన్నీ చూసుకుంటే మీ మాటలను బట్టి చూస్తే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పక్కాగా విజయం సాధిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు ఓకే అయిపోయినట్టుగానే తెలుస్తుంది. ఆ పొత్తు వల్ల వైఎస్ఆర్సీపీ ఏమన్నా నష్టాలు ఏమన్నా జరుగుతాయి? అసలు నష్టపడే ఉద్దేశమే జగనన్నకి అంటే ఆ ఆలోచన లేదు కాబట్టి నాకు ఎవరు అవసరం లేదు, నేను సింగిల్ గానే వస్తాను, మీకు ఒకవేళ మీ శక్తి సరిపోకపోతే మీరు 10 మందిని కలుపుకుని రండి అంటే ఒక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒక్కటేసారి పంపించు అన్నట్టుగా జగనన్న ఆ డైలాగ్ నాకు గుర్తొస్తుంది ఎప్పుడు చూసినా. మీరు 100 మందే రండి, 1000 మందే రండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని విడగొట్టి
మీరు వాళ్ళతో కూడా రండి, అయినా కానీ జగనన్న చెక్కు చెదరరు. ఎందుకంటే జగనన్న తన కుటుంబమే కుటుంబం అనుకుంటే అతను ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. నేను మొత్తం ఆంధ్ర అంతా నా కుటుంబమే, ఆంధ్ర అంతా డెవలప్మెంట్ జరగాలి, ఆంధ్ర ఆడవాళ్ళందరికీ కూడా నేను తమ్ముడిని అన్నని, అలాగే ఆంధ్రాలో ఉన్న పిల్లలందరూ చదువుకోవాలి, నేను ఒక మామయ్యని, అలా ఎప్పుడు కూడా అవ్వల్లారా తాతల్లారా అమ్మల్లారా అక్కల్లారా చెల్లెళ్ళారా అని సంబోధిస్తారు. వాళ్ళ నాన్నగారు గుర్తొస్తారు నాకు. ఆడపిల్లల్ని అంత గౌరవించే ఒక ముఖ్యమంత్రి, ఒక ఆడపిల్ల శక్తి అని నమ్మే ఒక ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన ఉండటం వల్ల ఆడవాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారు. మీరు చూస్తే గనక ఒక రేప్స్ అవ్వచ్చు, లేకపోతే ఆడవాళ్ళకి అన్యాయం జరగచ్చు, అలాంటివి మన రాష్ట్రంలో చాలా తక్కువ. అలాంటి నాకు తెలిసి క్రైమ్ రేట్ కూడా చాలా పడిపోయిందండి. నాకు తెలిసి ముందు ముఖ్యమంత్రితో పోలిస్తే మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గింది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ డబ్బులు ఉండవో, ఎక్కడైతే కరువు తాండవిస్తుందో అక్కడే అన్యాయం అనేది, అక్రమాలు అనేవి జరుగుతుంటాయి. ఇప్పుడు ఇన్ని రకాలుగా పథకాలు ఉండటం వలన దొంగతనం చేయాల్సిన అవసరం కానీ, లేకపోతే ఇదేంటి ఇంకొకళ్ళ దగ్గర డబ్బులు ఎగ్గొట్టేయాల్సిన అవసరం కానీ, ఒకళ్ళ క్షోభ మిగిల్చే ఏ పని కూడా జరగట్లేదు, ఆ పాపం జరగట్లేదు అనేది నేను నమ్ముతున్నాను. తెలంగాణలో ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే రెండోసారి ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు కేసీఆర్ గారు మొత్తం సిట్టింగ్లకే సీట్లు కేటాయించేయడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా డేర్ చేసి ఇక్కడ నగ్గరు అనుకున్న చోటల్లా ధైర్యంగా సిట్టింగ్లు మార్చేస్తున్నారండి. ఈ ఎఫెక్ట్ అన్న పార్టీ విజయం పైన దెబ్బకూడదని మీరు ఏమన్నా అనుకుంటున్నారు? జగన్ అన్న చెప్పారండి, గడప గడపకి తిరగండి, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడండి, అలాగే ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరినీ దగ్గరికి చేర్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, మీరు నెగిటివ్ గా పబ్లిసిటీ తెచ్చుకోకండి అని చెప్పేసి చాలా జాగ్రత్తగా చెప్పారు. ఆ మాటల్ని లెక్క పెట్టని వాళ్ళని, ఎవరైతే లోకల్ గా కొంచెం చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళని మార్చడం జరిగింది. అది ఎవరైనా చేసుకోవాలి. ఇప్పుడు నేను పరుగు పందెంలో నేను పాల్గొన్నాను అనుకోండి, నా పక్కన నా తమ్ముడు ఉండొచ్చు, ఆ పక్కన మా చెల్లి ఉండొచ్చు, వాళ్ళు గెలవాలని నేను కోరుకోను. నేనేం కోరుకుంటాను? నా గెలుపు కోరుకుంటాను. అలాగే ఇది ఒక గెలుపు, ఆయన గెలుపు కోసం ఆయన ఖచ్చితంగా ఆయన కృషి చేయాలి. ఆ సాటి ఎమ్మెల్యేల గురించి మొహమాటాలకు పోయి పార్టీని పణంగా పెట్టలేరు కదా. ఆయన నమ్ముకుని ఎంతమంది ఉన్నామండి. క్యాండిడేట్ ఎవరైనా అక్కడ కనిపించేది జగన్ ఫోటో, ఆ ఫోటోని బట్టేనండి. లేకపోతే అంతకు ముందు ఎవరు ఎమ్మెల్యేగా ఎంపీలుగా అసలు మొహం కూడా తెలియని వాళ్ళందరూ ఈ రోజు ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యారు. వాస్తవానికి ఇప్పుడు జగనన్న ఫోటోలు చూస్తే పూనగాలు లోడింగ్ అంతే. ఎవరైనా పార్టీ క్యాండిడేట్, ఎవరైనా వైఎస్ఆర్సీపీ తరపున ఎవరు నిలబడినా కూడా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకని ప్రజల్లో జగనన్న ఫోటో ప్రింట్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ అంటే ఒక అంతే రక్తం మరిగిపోతుంది. అంతే, ఆయన అంటే అంత ఇష్టం. అణువునా కూడా జగనన్న మీద భక్తి భావనలు పెరుగుతున్నాయి. ఎందుకంటే మీరు చూసారంటే కొన్ని వీడియోలో ముసలి వాళ్ళు ఇంకా ఈ టైంలో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు తండ్రి నువ్వే అని చెప్పేసి ఆ ఫోటోలకి అలా ముద్దులు పెట్టడం అన్ని మనం చూస్తున్నాం. సో అభిమానమేనండి, అభిమానం గెలిపించేస్తుంది అంతే. ఇప్పుడు అనపత్తిని రెండో పులివెందులుగా పోల్చుతారండి. అంతేకాకుండా ఒక సెంటిమెంట్ అనేది ఉంది, అనపత్తిలో ఏ ఎమ్మెల్యే అయితే నగ్గేలో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉంది. ఇవి సంక్రాంతికి మీరు ఇక్కడికి ఊళ్ళోకి వచ్చారు కదా, ఊళ్ళో జనాలు ఏ రకంగా మాట్లాడుకో వైసీపీ వస్తుంది అనుకుంటున్నారా, అనపర్తికి టీడీపీ వస్తుంది అనుకుంటున్నారా, అసలు మీకు ఏ రకంగా అనిపించింది? ఖచ్చితంగా అండి, అనపర్తిలో వైఎస్ఆర్సీపీ రావాలి, అలాగే యావత్ ఆంధ్ర అంతా కూడా వైఎస్ఆర్సీపీ రావాలి. 175కి 175. జగనన్న 2024, జగనన్న వన్స్ మోర్. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల గురించి చెప్పారు కదా, దీని గురించి రాబోయే ఎన్నికల్లో ఏ రకంగా ప్రజలు ముందుకెళ్ళి ఓటు వేయాలన్నది ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ అని చెప్పి. ప్రజలుకి నేనేమి చెప్పక్కర్లేదండి, ఎందుకంటే ప్రతిరోజు అంతకుముందు ప్రభుత్వంలో వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారు అనేది వాళ్ళ మనసు మీద వాళ్ళు చేసుకుంటే వాళ్ళకే తెలిసిపోతుంది, ఒక మెసేజ్ వచ్చేస్తుంది ఎవరికి ఓటు వేయాలి అనేది. ఏ పార్టీలో అయినా సఫరర్స్ ఉండకుండా ఉండరు, ఎక్కడో చోట ఏదో ఒకటి కొన్ని జరుగుతూ ఉంటాయి. అలా జరగకూడదు అనే దాంతోనే ఎమ్మెల్యేలని పదే పదే వెళ్ళండి, చూడండి, ఎవరు అర్హులో ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చేయండి అని చెప్పేసి జగనన్న చెప్పారు. అయితే ఎక్కడైనా కొన్ని జరుగుండి ఉండొచ్చు. మళ్ళీ ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత సమూలంగా అణువున వెతికి ఎవరైనా పిల్లలు చదువుకోకపోతే మళ్ళీ వాళ్ళని స్కూల్స్కి పంపించి, అలాగే వైద్యం, అలాగే
ఇదేంటి ఆడవాళ్ళని ఇంకా అభివృద్ధి పదాల్లో నడిపించాలి, విద్యార్థులను అభివృద్ధి పదాల్లో నడిపించాలి. రైతు మన గోదావరి జిల్లాల్లో మనకి రైతులే పెద్ద దిక్కులు. అలాగే మన గోదావరి రైస్ ఎక్కడ ప్రపంచం నలుమూలలా వెళ్తుంది. సో ఇంకా ఆ వ్యవసాయానికి పెద్దపీట వేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి మాతో డిబేట్లో పాల్గొని ఎన్నో విషయాలు మాతో మాట్లాడినందుకు భారత 180 తరపున శ్రీరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.